హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం ఎయిత్ క్లాస్లో సోషల్లో లాస్ట్ లెసన్ అయినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి అయితే నేర్చుకుందాం. ఇందులో నుండి కూడా ప్రశ్నలు వస్తున్నాయా అంటే వస్తున్నాయి. ఓకే, టెట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంపార్టెంట్గా కొన్ని అయితే చూద్దాం. అవి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ డిజాస్టర్ ప్రోన్ కంట్రీస్. అంటే ప్రపంచంలోనే ఇది ఒక డిజాస్టర్ ప్రోన్, అంటే డిజాస్టర్ తోటి పొంచి ఉన్నటువంటి దేశం అని మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మల్టీ హజార్డ్ జోన్ అన్న, ఎర్త్ క్వేక్ జోన్ అన్న ఒకటే అన్నట్టు. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్లో చూసుకున్నట్లయితే, డిజాస్టర్స్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ టైప్స్ బేస్డ్ ఆన్ ద స్పీడ్ అండ్ ఆరిజిన్ ఆర్ కాస్. దాని యొక్క పుట్టుక అలాగే దాని యొక్క స్పీడ్, వీటి మీద ఏంటిది బేస్డ్ అయి ఉంటుందట. ఓకే, నెక్స్ట్ బేస్డ్ ఆన్ స్పీడ్ చెప్పే ముందు ఒక గమనిక అండి. కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మనం ఆల్రెడీ సిడిపి అండ్ తెలుగు అండ్ మనకు వచ్చేసి సైన్స్, సోషల్, ఇవన్నీ కూడా 3rd to 8th క్లాస్ వరకు మనం ఇంగ్లీష్ మీడియంలో మనం ఈజీ లెర్నింగ్గా మనకు నోట్స్ అయితే అందిస్తున్నాము. కాబట్టి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్లు నేను డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో కూడా ఇస్తా. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ బేస్డ్ ఆన్ స్పీడ్ చూసుకున్నట్లయితే, స్లో ఆన్సెట్ డిజాస్టర్ అంటే ఇవి కొంచెం మెల్లగా వస్తాయి. కానీ ఏంటిదట చూడ, ఏ డిజాస్టర్ దట్ ప్రివెయిల్స్ ఫర్ మెనీ డేస్, months, or even years, like drought, environmental degradation, pest infection, famine, or some examples of ఏ స్లో ఆన్సెట్ డిజాస్టర్. అంటే ఇవి మెల్లగా వస్తాయి కానీ ఎక్కువ కాలం ఉంటాయి. లైక్ డేస్ అయినా ఉండొచ్చు, మంత్స్ అయినా ఉండొచ్చు, ఇయర్స్లో అయినా కూడా ఉండొచ్చు. లైక్ ఇప్పుడు కరువు అనేది ఉంది. కర్నూలు జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో చాలా కరువు ఉంటుంది అని మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం, చూసినాం. అవునా కదా? తర్వాత ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఉంటుంది. తర్వాత పెస్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. కొన్ని అంటే ఏంట్లా, ఇప్పుడు దోమ కాటో, మందు కాటో ఏదో ఒకటి ఉంటుంది. లైక్ ఆ ఫారెస్ట్ అంతా కూడా అదే ఆ ఇన్ఫెక్షన్ తోటి బారిన పడడం, లేకపోతే ఫెమైన్ రావడం ఒక ఏరియాకు, ఇట్లా అనేది ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఇంకొకటి ర్యాపిడ్ ఆన్సెట్, అంటే ఇది తొందరగా వస్తుంది, తొందరగా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ డిజాస్టర్ దట్ is triggered by an instant cause shock. The impact of this disaster may short-lived or long-term earthquake, cyclone, flash floods, అలాగే ఫ్లాష్ ఫ్లడ్స్, అలాగే వాల్కానిక్ ఎరప్షన్స్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్స్. అంటే ఇవి తొందరగా వస్తాయి, అలాగే ఎక్కువ మనకు ఏమంటారు, ఈ నష్టాన్ని అయితే కలిగించేసి వెళ్ళిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బేస్డ్ ఆన్ కాస్, పుట్టుక నుండి చూద్దాం. న్యాచురల్ డిజాస్టర్ చూద్దాం ఫస్ట్. న్యాచురల్ డిజాస్టర్ ఈజ్ అన్ ఈవెంట్ దట్ ఈస్ కాజ్డ్ బై నేచర్. ఇది నేచర్, ప్రకృతి వైపరీత్యాలు అని అంటాం కదా, అదన్నట్టు. అట్లా ఉంటాయి కదా కొన్ని, అవన్నీ కూడా న్యాచురల్ డిజాస్టర్కి సంబంధించింది. అండ్ లీడ్స్ టు హ్యూమెన్, మెటీరియల్, ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ లాసెస్. మనము చనిపోవచ్చు, అలాగే వస్తు నష్టం, అలాగే ఆర్థిక నష్టం, అలాగే మన యొక్క పర్యావరణ నష్టాన్ని కూడా కలగజేస్తుంది. ఓకే, ఇక్కడ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ ఇవన్నీ కూడా న్యాచురల్ డిజాస్టర్స్. న్యాచురల్ డిజాస్టర్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎర్త్క్వేక్స్, సైక్లాన్స్, ఫ్లడ్స్, డ్రౌట్స్, అలాగే సునామీస్, ల్యాండ్ స్లైడ్స్, అలాగే వాల్కనస్, ఇవన్నీ కూడా మనకు న్యాచురల్లో వస్తాయి. నెక్స్ట్ హ్యూమెన్ ఇండ్యూస్డ్ డిజాస్టర్, ఐ మీన్ ఆర్టిఫిషియల్ డిజాస్టర్ అని కొందరు అంటారు, లేకపోతే ఏమంటారు మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటారు. అంటే మనము మన ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్. ఎస్, అది కూడా మనం రాబోయేటువంటి రోజులలో చదువుకుంటాం, దాని గురించి కూడా చూద్దాం. సిరీస్ డిస్క్రిప్షన్ టు నార్మల్ లైఫ్ ట్రిగర్డ్ బై హ్యూమెన్ ఇండ్యూస్డ్ హెజర్డ్ కాజింగ్ హ్యూమెన్ మెటీరియల్, ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ లాసెస్ విచ్ ఎక్సీడ్ టు ఎబిలిటీ ఆఫ్ దోస్ ఎఫెక్టెడ్ టు కోప్. ఏంటిదట, మన ఏంటిది మానవ వైపరీత్యాలు అంటాం కదా, అలా అలాంటివి అన్నట్టు ఇవి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు భూపాల్లో జరిగినటువంటి గ్యాస్ ట్రెగడీ అనేది ఉంది కదా, అది 1984లో జరిగింది. ఇది కూడా అంటే ఏంటిది, ఆ ఫ్యాక్టరీ అనేది హ్యూమన్ మేడ్ కదా, అదేం న్యాచురల్ మేడ్ కాదు కదా. ఓకే, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. నెక్స్ట్
ఉపార్ సినిమా ఫైర్ ఇన్ ఢిల్లీ. ఏంటిది ఉప్పర్ సినిమా ఫైర్ ఢిల్లీలో, ఇది 1997లో జరిగింది. అలాగే రాజధాని ఎక్స్ప్రెస్ ట్రైన్ డి డ్రిలైన్మెంట్ ఇది 2002లో జరిగింది. అలాగే కుంభకోణం స్కూల్ ఫైర్, ఓకే, ఇది ట్రెగడీ ఎక్కడ 2003లో జరిగింది. కుంభకోణం ఎక్కడ మనకు, ఓకే, ఇది స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్లో చాలామంది కూడా పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ జైపూర్ సీరియల్ బ్లాస్ట్ 2008లో. సో ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే మనము ఏంటిది హ్యూమన్ మేడ్కి సంబంధించిన డిజాస్టర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిజాస్టర్స్ వస్తే డిజాస్టర్ స్ట్రైక్స్, తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ రిలీఫ్, తర్వాత ఏంటిది రీహాబిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్, మై ఏంటిది మైగ్రేషన్, నెక్స్ట్ ప్రిపేర్డ్నెస్, అలాగే ఇంకొకటి నెక్స్ట్ మనకు ఏంటిది మళ్ళీ ఈ సైకిల్స్ అనేది ఇట్లా ఏంటిది మనకు ఏమంటారు, ఐ మీన్ ఒక ఫేసెస్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్, లేకపోతే ఈ కింది వాటిలో ఏది కాదు, విచ్ ఆఫ్ దిస్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఫేసెస్లో ఒకటి, ఇట్లా ఇస్తారన్నట్టు. సో మనం అవి కొంచెం నార్మల్గా అట్లా తెలుసుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ ఇంకా చూద్దాం మనము వాట్ ఈస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సునామీ, వీటి గురించి కూడా చూద్దాం ఒకసారి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ కవర్స్ ద రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ డిజైన్ టు మెయింటైన్ కంట్రోల్ ఓవర్ డిజాస్టర్స్ ఆర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అండ్ టు ప్రొవైడ్ ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ helping people to avoid, reduce the effects of or recover from the impact of disaster. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే డిజాస్టర్ అయ్యేటువంటి ప్రాంతాలకు, అలాగే వాటికి సంబంధించినటువంటి కంట్రోల్స్, అలాగే పీపుల్స్కి హెల్ప్ చేయడం, అలాగే ఆ డిజాస్టర్స్ని అవాయిడ్ చేయడం, అంటే ఆ ఎఫెక్ట్స్కి కారణమయ్యేటువంటి కారకాలను రెడ్యూస్ చేయడం, ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉంటుంది. నెక్స్ట్ సునామీ. ద టర్మ్ సునామీ అనేది ఒక జపనీస్ వర్డ్స్. ఓకే, సు అంటే హర్బర్ అంటే ఒక రేవు అని అర్థం, అలాగే నేమ్ సునామీ. ఓకే, వేవ్స్ అంటే అలలు. ఓకే, రేవుల నుండి వచ్చేటువంటి అలలు సునామీ అని అనుకోండి. నెక్స్ట్ సునామీ ఆర్ హ్యూజ్ వేవ్స్ జనరేటెడ్ బై ఎర్త్క్వేక్స్, వాల్కనో ఎరప్షన్స్ ఆర్ అండర్ వాటర్ ల్యాండ్ స్లైడ్స్ విచ్ డెవస్టేట్ ద కోస్టల్ కమ్యూనిటీస్. ఓకే, అవి ఎర్త్క్వేక్స్ కూడా ఉంటాయి దాంట్లో, అలాగే వాల్కానిక్ ఎరప్షన్స్ కూడా ఉంటాయి, అండర్ గ్రౌండ్ ల్యాండ్ స్లైడ్స్లో కూడా ఉంటాయి. సునామీ వచ్చిందిరా ఉరకాలరా అంటాం కదా, సో అలాంటిది అన్నట్టు. ఓకే, ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకు ఏంటిది ఈస్టర్న్ అండ్ సౌత్ కోస్టల్ ఏంటి చెప్పండి, ఇది సునామీ హిల్స్, అంటే ఇక్కడ ఎక్కువగా సునామీలు వస్తాయని దీని అర్థం. ఓకే, నెక్స్ట్ మనకు కరువు డ్రాఫ్ట్. ఓకే, డ్రాఫ్ట్ ఈస్ బేసికలీ ఏ డిజాస్టర్ సిచ్యువేషన్ కాస్డ్ బై ల్యాక్ ఆఫ్ రెయిన్ఫాల్. ఓకే, ఒక టీజీ 2024లో ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటిదంటే తెలంగాణలో కరువు జిల్లా ఏది అని అడిగాను. మహబూబ్ నగర్ జిల్లా. ఓకే, ఇదొకటైతే మీరు ఆన్సర్ పెట్టుకోండి. అలాగే రిసీవ్ లెస్ రెయిన్ఫాల్ డ్రౌట్ ప్రోన్ ఏరియాస్, అంటే ఇప్పుడు మనము ఒక్కసారి తెలంగాణ మ్యాప్ చూద్దాం. ఇప్పుడు ఈ ఏరియాస్ అంతా కూడా డ్రౌట్ ప్రోన్ ఏరియాస్గానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ద గవర్నమెంట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ IWMP ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ టు రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డ్రౌట్స్. ఓకే, డ్రౌట్స్ కరువుకు తగ్గియాలి అంటే ఈ ప్రోగ్రామ్ చేయాలి అని అయితే మన గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఎక్సెస్ అని అంటే ఏంటిదంటే +20% ఆఫ్ రెయిన్ఫాల్ ఉంటే ఎక్సెస్గా ఉన్నట్టు, నార్మల్ ఉంటే +19 to -19, ఈ మధ్యలో ఉంటే యావరేజ్ రెయిన్ఫాల్, డెఫిషియంట్ అంటే -20 to -59 ఉంటే, అలాగే -60 లేదా ఇంకా కింద ఉంటే అది స్కాంటీ. ఓకే, మొత్తం చాలా కరువు ఉంది అని అర్థం. ఓకే, సర్టెన్ రీజియన్స్ డ్యూ టు దేర్ జియోగ్రాఫికల్ లొకేషన్ ఆర్ మోర్ లైక్లీ టు రిసీవ్ లెస్ రెయిన్ఫాల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్రౌట్ ప్రోన్ ఏరియాస్ లైక్ రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. ఎందుకో ఏమో మరి, అదంతే. ఎందుకు ఇక్కడ ఏమి ఇచ్చిండు, జియోగ్రాఫికల్ లొకేషన్ అని ఇచ్చిండు, దాని యొక్క కారణం. ఓకే, అలా ఉంటాయి. అలాగే ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రౌట్ అక్యూరెన్స్ ఇన్ ట్వైస్ ఇన్ ఎవ్రీ 5 years, ప్రతి 5 సంవత్సరాలకు 2 సంవత్సరాలు వీళ్ళకి కరువే ఉంటుంది అన్నట్టు, అంటే ప్రతి 2 సంవత్సరాలకు వస్తుంది కరువు అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా మనం చదువుకున్నాం ఇప్పుడే.
ఓకే. మనకైతే ఈ లెసన్ అయితే ఇంతటితోటి అయిపోయింది. నేను షార్ట్‌గా చెప్పేస్తున్నాను. ఒక్కసారికి 2 సార్లు చదవండి మీరు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా లెర్నర్ జోన్ అనేదైతే ఉంది అని అయితే మర్చిపోకండి. ఓకే. మీకు జాబ్ వచ్చేంత వరకు మనకు మేము ఖచ్చితంగా తోడు ఉంటాము. ఓకే. టెట్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, సీటెట్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మనకు అవసరం లేదది. ఓకే. నీకెన్ని వచ్చినా 60 మార్కులు వచ్చినా గానీ డీఎస్సీ కొట్టొచ్చు. ఎలా కొట్టొచ్చంటే కమ్‌బ్యాక్ ఇవ్వచ్చు. డీఎస్సీలో పీఐ అనేది ఒకటుంటుంది. ఇప్పుడు ఇక్కడ కంటెంటు జస్ట్ మెథడాలజీ ఇచ్చిండు. ఇవి 2 రానివాడు జీకేలో గూడా టాపర్ ఉంటాడు. అతనికి డీఎస్సీలో వస్తాయి మార్క్స్. సీఏలో టాపర్ ఉంటాడు. అతనికి వస్తాయి. అలాగే పీఐలో మంచి అవగాహన ఉంటుంది. అతనికి వస్తాయి. సో, డోంట్ జడ్జ్ ఏ యాస్పిరెంట్ by their TET marks because we never underestimate anyone's. There are unique inabilities in every person. Okay, please go ahead with a good preparation and good planning. If you have any doubts, please contact us. We are available 24 into 7 for you. Okay, thank you అండి. ఇది లాస్ట్ వీడియో 8th క్లాస్లో. నెక్స్ట్ 9th చేస్తామా చేయమా అనేది దట్ సెకండరీ. బట్ 8th వరకు అయితే టోటల్ కంప్లీట్ చేసేసాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ.